ఇంకొంచెం పప్పే, ఇంకొంచెం వేవే. మరి మీకు? నీకు అసలు సిగ్గులేదురా? ఉంటే బతకడం కష్టమే. మీ అబ్బాయి నుంచి పెళ్లి చేస్తానని చెప్పి నా డబ్బంతా గుంజేశావు. కొంచెం అమ్మా స్మిత, అప్పుడు లేదు మావయ్య. వేయిస్తుంది. రేపటి నుంచి ఒడియాలు కూడా వేయించి పెట్టమ్మా. 3 పుట్ట తిని దున్నపుత్ర ఊరంతా తిరిగి వస్తాడు. ఒరేయ్, నువ్వు తినేది అన్నం కాదు మరి? అదే. ఏం పర్లేదు అక్కయ్య. అంతేగాని కొడుకుని తీసుకొస్తాను మాత్రం చెప్పావు. ఇప్పుడు 3 సార్లు ఇచ్చి డబ్బంతా మొత్తం గుంజేశావు. 3 సార్లు 3 దిక్కులు వెతికాను కదా, ఈసారి 4వ దిక్కు వెతుకుతాను. డబ్బులు పిచ్చ అక్కయ్య. ఇదిగో ఈ చీర చూడు. బాగలేదు నాన్న. కలర్ బాలేదమ్మా. అంటే నువ్వు కూడా చీర కడతావా, ఎత్తుకుంటున్నావా? అమ్మాయి శోభ, ఆ చీర చూపు. ఇదే బావగారు. అది పర్వాలేదు. సచ్చా ఇది బాగుంది. వేరే కలర్. నమస్తే అంకుల్. ఏంటి చీరలు చూస్తున్నారా? సినిమా చూస్తున్నా. యా, మనం చూస్తే పని అయిపోద్ది. ఆహా, ఆ చీర ఇవ్వు. అది కాదు, ఇది బాగుంది. ఈ కలర్ అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? బాగుంది. ఆ చీర ఇచ్చేసాయి. ఎంతవరకు వచ్చిందిరా సుచిత్ర విషయం? ట్రై చేస్తున్నాను రా. ఈ ఆట కూడా అయ్యగారికి అయిపోద్ది. నాకు తెలుసులేరా, నేను ఆడతాను. నేను ఆడతాను. నాది 20. చూస్తావేంట్రా? కలుపు. పర్లేదు, నెక్స్ట్ టైం గెలుద్దాం అమ్మా. ఏంట్రా అది? మళ్ళీ మొత్తం కలపాలి కదరా. ఏంటంకుల్, ఈసారైనా మనం గెలుస్తావా? ష్యూర్ గా గెలుస్తావమ్మా. కార్డ్స్ చూసే ఎంత బాగున్నాయో. 2 సీక్వెన్స్లు, ఒక జోకర్, ఒక ట్రిప్లెట్, ఇంకొక క్వీన్ వస్తే చాలు ఆట మందే. అందరినీ నువ్వే ఆడు. నేను డ్రాప్ అంకుల్. ఏంటంకుల్, బాగున్నాని అన్నా? ఎందుకు డ్రాప్ చేసావు? చాలా బాగుందమ్మా. నమస్తే సార్. ఏమిటి ఫీజా? ఏమిటయ్యా తొందర? గెలిచే కేసులు జడ్జిమెంట్ అయిన తర్వాత అయినా ఇస్తారు. ఓడే కేసులు ఫీజులు జడ్జిమెంట్ ముందే లాగేయాలని మా నాన్న చెప్పాడు. ఏంటలా చూస్తున్నారు? కేసు ఓడిపోతారు అని చెప్తూ ఫీజు అడిగే లాయర్ని నిన్నే చూస్తున్నాను. టైమురా టైము. సార్, నేను ఎలాగో అలా కష్టపడి ఉరిశిక్ష తప్పిస్తాను. కానీ ఆ ఫైన్ తాలూకు 25 లక్షలు కట్టడానికి రెడీగా ఉండండి. అసలు నువ్వు లా ఎందుకు చదివేవురా నాయనా? మా నాన్న చదువుకోమన్నాడు, చదువుకున్నాను. ఏ తప్ప? సుచిత్ర, ఒక్క నిమిషం. ఏంటి? నీతో ఒక విషయం మాట్లాడాలి ప్లీజ్. ప్రేమలో కోపాలు, తాపాలు, అరుచుకోవడం ఇవన్నీ న్యాచురల్, నేను కాదంటలేదు. కానీ నన్ను చూసిన ప్రతి క్షణం తూ తూ అంటూ ఉంటే నా మనసు ఎంత బాధపడుతుందో తెలుసా? పర్వాలేదు, పైకి ఎలా అన్నా నేనంటే ఎంత లేకో నీ కళ్ళే చెప్తున్నాయి. సత్య, నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటి? నేనంటే నీకు ఇష్టమేనా? చాలా ఇష్టం, అందుకేగా పెళ్లి కూడా చేసుకుంటున్నాను. ఇలా అడుగుతున్నానని ఏమనుకోకు. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదు. నువ్వు లేకుండా నేను ఉండలేను. అందుకే ఇంతకుముందు జరిగిన పెళ్ళిలో జరిగినట్టు మన పెళ్ళిలో కూడా జరిగి
నువ్వు ఎక్కడ నాకు దూరం అవుతావు అని భయంగా ఉంది. అసలు పెళ్లిలో ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు? నాకు సుజి అని చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉండేది. మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం. తను చదువుల్లోనూ ఆటల్లోనూ అన్నిట్లో ఫస్ట్ ఉండేది. అలాంటిది సడన్గా ఒకరోజు దానికి పెళ్లి ఫిక్స్ చేశారు వాళ్ళ నాన్నగారు. పెళ్లి రోజు దాని ఆనందం చూసి నేనెంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది మమ్మల్ని అందరినీ వదిలి అత్తారింటికి వెళ్ళిపోయేటప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఒకరోజు మేము మా 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తుంటే సుజి ఆత్మహత్య ప్రయత్నం చేసిందని, చావు బతుకుల్లో ఉందని తెలిసి హాస్పిటల్కి వెళ్ళాం. ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేశావు? పెళ్ళయ్యాక ఒక్కరోజు కూడా నేను సంతోషంగా లేను. వద్దే, మనకి పెళ్ళిళ్ళొద్దు. నేనేం చేసినా వాళ్ళకి తప్పే అనిపిస్తుంది. అప్పటిదాకా నాతో ప్రేమగా ఉన్న మా అత్తయ్య వాళ్ళు పెళ్ళివ్వగానే మారిపోయారు. పెళ్ళైతే ఏం ఉంటాయనుకుంటావు, అవేవి లేవు. అలాంటప్పుడు బతికే లాభం అని నిద్ర మాత్రలు మింగాను. సత్య, లైఫ్లో ఏ పనైనా చేయని పెళ్ళి మాత్రం చేసుకోకు. చేసుకుంటే నువ్వే కాదు, నీ ఇంట్లో వాళ్ళు, స్నేహితులు ఎవరూ సంతోషంగా ఉండరు. ఎవరూ సంతోషంగా ఉండరు. మెళ్ళో తాళి పడ్డ క్షణం నుంచి అన్ని కష్టాలే, అందరికీ సమస్యలే. అందుకే తాళి మాత్రం కట్టించుకోకు, తాళి మాత్రం కట్టించుకోకు. అప్పటి నుంచి పెళ్ళంటేనే భయం వేస్తుంది. ఇంట్లో వాళ్ళ బలవంతం మీద ఒప్పుకున్నా పెళ్లి రోజున ఆ మంగళసూత్రం కట్టించుకునే టైంలో తాళిని చూడగానే జరిగినవన్నీ గుర్తొచ్చి ఆ క్షణమే అక్కడి నుంచి పారిపోవాలనిపిస్తుంది. ఎవరికో అలా జరిగిందని చెప్పి నీకు అలా జరుగుతుందని ఎందుకు అనుకోవాలి? ఎవరో ఎందుకు? మీ అమ్మ, అత్త, పిన్ని అందరూ పెళ్లి చేసుకుని సుఖంగా సంతోషంగానే ఉంటున్నారు కదా. అలా ఆలోచించి ప్రతిసారి పెళ్లి ఒప్పుకుంటున్నాను. కానీ నేను నీకు తాళి కట్టేటప్పుడు నువ్వు నా కళ్ళల్లోకే చూడు. ఇంకా దేని గురించి ఆలోచించకు. నా కళ్ళల్లోకే చూడు. అంతా సవ్యంగానే జరుగుతుంది. అయ్యా, 6వ తేదీ చాలా దివ్యంగా ఉంది. ఇంతకు మించిన ముహూర్తం మళ్ళీ దొరకదు. ఇంకే శుభం. ఆ రోజు ఏ వారం అయింది? శుక్రవారం ఉదయం 8:20 నిమిషాలకి. మన అమ్మాయి పుట్టినరోజు.